ప్రజాప్రభుత్వం అంటూ సీఎం నుంచి మంత్రుల వరకు ప్రతి సందర్భంలో పదే పదే చెప్పుకుంటూ వస్తున్న అధికారులు మాత్రం ఇవేవి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు చెబుతున్న సూచనలు తమకేమీ పట్టనట్లుగా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. తాజాగా సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రభుత్వ పథకాలపై ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రభుత్వ పథకాలు అమలు అభివృద్ధిపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగులు తమకేమీ పట్టనట్లుగా సెల్ ఫోన్ చాటింగ్ లో నిమగ్నమయ్యారు. ముఖ్యమైన సమావేశంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి సమీక్ష సమావేశంలో అధికారుల నిర్లక్ష్యం పేరుతో హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. ఉద్యోగుల తీరుపై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. వేములవాడ అధికారిక సమావేశంలో అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశంలో ఉద్యోగులు చేసినటువంటి ఈ తీరుతో హెచ్ఎంటీలో వరుస కథనాలు ప్రేరమై ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్ స్పందించారు. తన అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో ఉద్యోగులు ఇలా ప్రవర్తించడంపై ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హెచ్ఎంటీలో వచ్చినటువంటి కథనాన్ని ఉద్యోగులతో ప్రస్తావిస్తూ ఆయన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. వారు ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు, ప్రజలకు సంబంధించినటువంటి పనులపైన ఇలా నిర్లక్ష్యంగా ఉండడం అనేటువంటిది సరికాదంటూ ఆ జిల్లా కలెక్టర్ సైతం ఉద్యోగులను మందలించినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ.